వెళ్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణన అని మంత్రి సీతక్క అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతం అన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్, పీస్, అదేవిధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గము అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం, రాజకీయాల కోసం పాకులాడిన కుటుంబం కాదది రాహుల్ గాంధీ కుటుంబం. పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. త్యాగాలతో, త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు నిర్మలా జగ్గారెడ్డి. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు, టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది. ఇది జనరల్ ఎలక్షన్లు అయితే అన్నీ కూడా మనం కవర్ చేస్తాం, అందరితో కలుస్తామని ఉంటుంది. కానీ ఇది కొంతమందినే కలిసే ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన లిస్టు ఉంది. మరి అవన్నీ కూడా జనరల్గా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఓపికగా ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరు, వాళ్ళ హౌస్ నంబరు, ఫోన్ నంబరు, అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ కూడా ఆ పేరు, హౌస్ నంబరు, ఫోన్ నంబరు తప్పకుండా తీసుకోవాలి. మరి ఇంతకుముందు అందరూ చెప్పినట్టు క్యాండిడేటే రావాలి, లేకపోతే జడ్జనేదే రావాలి, వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకోకండి. సమయం చాలా తక్కువగా ఉంది, మనకు 27వ తారీఖే ఉంది కాబట్టి సమయం కూడా లేదు. ఆ లిస్టు కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఆ లిస్టు కూడా మరి కింద మీద ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే. వచ్చే ఎలక్షన్ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది, మనం చేస్తాము అని భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఏముంటుంది, ఉద్యోగాలు కావాలని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మెట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి, సాకేత్ భూసత్వాలో
వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గౌడవెల్లి గ్రామంలోని మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కృషి హోంలో అనాథ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శుభాకాంక్షలు. ఈరోజు ఆయన జన్మదినం అంటే ఒక పండుగ దినం. ఎందుకంటే భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మన కేసీఆర్ గారు. దేశంలోనే 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంలో తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, 24 గంటల కరెంటు, ఇవన్నీ కూడా మన క్రీడా మైదానం, ఇవన్నీ కూడా తీర్చిదిద్దింది. 1000 గురుకుల పాఠశాలలు కులమత భేదం లేకుండా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి గురుకుల పాఠశాల తెరిచిన ఘనత కూడా మనకు సీఎం కేసీఆర్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయన జన్మదినం అందరూ కూడా ఊర్లల్లో ప్రతి వాడల పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఇక్కడ మా గౌడెల్లో పెద్ద ఎత్తున ఇవాళ చెట్లు నాటినాం. అదే మాత్రంగా పెద్ద అనాథాశ్రమం వచ్చింది. మా సంతోషరావు గారు వచ్చారు. ఆయన కూడా ఈరోజు కేసీఆర్ గారి పేరు మీద 2 లక్షల రూపాయలు దీనికి డొనేషన్ కూడా ఇస్తున్నాడు. ఏది ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆయన మళ్ళా రావాలి, సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన 110 ఏళ్ళు మంచిగా బతకాలి ఆనందంగా. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లు, లెక్చరర్స్ను ఈటెల రాజేందర్ కలిశారు. పీఆర్టీయూలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తిరుగులేని నాయకుడు, అపార అనుభవం కలిగిన సరోత్తం రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టామని అన్నారు. ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తమను దగా మోసం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయని ఆశించామని 14 నెలలైనా ఒక్క మాట మాట్లాడడం లేదని మండిపడ్డారు. కుకట్పల్లి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిత్తారామ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ రోజా రంగారావు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజల కలలు నెరవేర్చారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రము సాధించి కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఎన్నో పోరాటాలు కూడా ఎవరు పట్టించుకోకుండా తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముద్దుబిడ్డ మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావడం, దాని భాగంగానే ఈరోజు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, ఇలా ప్రతి ఇంటింటికి మంచినీళ్ళ విషయంలో కానీ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తేవడం వల్లనే ఇలా దేశంలో కూడా ఆ స్కీములు పెట్టుకునే ఇలా ఎలక్షన్కి వెళ్తున్న పరిస్థితి వచ్చింది. అందుకే అటువంటి ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు జన్మించి, మనకున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు జన్మించి ఇంకా ప్రజాసేవ చేసి ప్రజలకు ఇంకా దగ్గరై ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీర్చే నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా అన్ని పనులు నాటే కార్యక్రమం, కొన్ని ఏళ్లలో సేవ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాని భాగంలోనే మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు, మా కార్పొరేటర్ రోజా గారు ఆధ్వర్యంలో ఇలా చిత్తారమ్మ తల్లి టెంపుల్లో పూజలు చేసి ఇలా చెట్లు నాటే కార్యక్రమం చేశాం. ఇది మొత్తము మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా సేవలు చేసేటటువంటి అందరూ మా కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఆ భాగంగానే ఈ కార్యక్రమం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రికి రావాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్ళా మా కేసీఆర్ గారు రావాలని చెప్పి తెలియజేస్తాం. నగరంలోని సికింద్రాబాద్ వరకు ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ప్రయాణికుల అవస్థలను తీర్చేందుకే నూతన బస్సు సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే నిరుపేదలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని ఆయన అన్నారు. ఇప్పటికే
డి పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గతంలోనే బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. దుండిగల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద నుండి సికింద్రాబాద్కు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మలిదశ ఉద్యమంతో పాటు మరో ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధం కావాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు. ఓయూలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం మొక్కలు నాటిన విద్యార్థి నాయకులు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసమర్థ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుల తొత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ పుట్టినరోజును పురస్కరించుకొని ఉస్మానియా వేదికగా మా విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్ గారు, నాగారం ప్రశాంత్ గారు, జిల్లా నాగయ్య గారు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం, దీంట్లో నాతో పాటు అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ గారు, పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, మిగతా విద్యార్థి నాయకులు చాలా మంది పేరు అందరం పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఉంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే అర్థమవుతా ఉన్నది. ఆ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, మాకు ఇవ్వాల్సినటువంటి రీసెర్చ్ విషయంలో కానివ్వండి, మాకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కానివ్వండి, అన్ని కూడా అన్యాయం జరుగుతుంది. దీని మీద మీరు గొంతు వెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడదామని చెప్తూ కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఆర్ట్స్ కళాశాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్లు వృక్షార్చన పేరుతో చెట్లు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో మలిదశ ఉద్యమంతో పాటు మరొకసారి ఉద్యమానికి మనందరం కూడా సన్నద్ధం కావాలి. ఎవరైతే తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఉండి తుపాకీ పట్టుకుని ఎగిచిపాటి ఎగిరొచ్చి ఆ రోజు ఆందోళన సంఖలో చేరినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పైశాచికత్వాన్ని పొందుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నాడో ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. 6 నెలలు నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టినా కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రవికిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రం సాధించిన నాయకుడని అన్నారు. తెలంగాణ ప్రజల మంచినీటి ఘోష, కరెంటు కష్టాలు తీర్చిన నాయకుడని తెలిపారు. అలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. జై కేసీఆర్ అనండి. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి జన్మదినం. ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మన బాపు గారి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒక 10 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళు అయితే కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. రోడ్లు సరిగ్గా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 25 సంవత్సరాలు కృషి చేసి మనకు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టారు. అటువంటి మహానీయుడు పుట్టినరోజు ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఆయన పేరు మీద ఈరోజు అంటే కేఎస్ఆర్జీ పార్టీ ఆఫీస్లో మేము ఆయన పేరు మీద వికలాంగులకు మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి మేము ఓల్డేజ్ హోమ్లో కూడా ఆయన పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
రామచంద్రపురం పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేసి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ యోధుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను కార్యకర్తలతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో 2 సార్లు రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన దేశంలోనే రాష్ట్రానికి అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పిత తొలి ముఖ్యమంత్రి తెలంగాణకి మన బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకల్ని మేము 111 డివిజన్ 112 కార్యకర్తలు అందరము ఇక్కడనే కాదు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఉంటారు, కానీ మనకి రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు మనందరినీ కూడా ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద దిక్కులాగా ప్రతి ఒక్క వర్గంని కూడా మంచిగా చూసుకోవడం జరిగింది 10 years లో కూడా. కానీ మనం లాస్ట్ 1.5 year నుండి చూస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బాపు కేసీఆర్ గారు రావాలి అని అడగడం జరుగుతుంది. ప్రతి దగ్గర నిరసనలు, కాస్ట్ ఈక్వేషన్స్ అన్ని ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కేసీఆర్ గారు తెలంగాణను చూసుకున్నారు. తెలంగాణ ప్రతి ఒక్క దాంట్లో కూడా వెనుకబడి ఉంది అని గ్రహించి మనకు తెలంగాణ తెచ్చి మన కంట్రీలోనే తెలంగాణ ఒక నంబర్ 1 మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారు ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మా అందరూ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మొత్తం నుండి కూడా మేము కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంబర్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచనల మేరకు కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, లోరంగు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలను కబ్జా చేసిన రామోజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఇంటి స్థలాల పట్టాలు ఉన్న లబ్ధిదారులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కబ్జా చేసిన రామోజీ యాజమాన్యంపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన సర్వే నెంబర్లలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్నారు. 29 సర్వే నెంబర్లలో ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని పేదలకు ఆనాడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండ్ల స్థలాలు కేటాయించి ప్లాట్ నెంబర్ లేఅవుట్ వేసి ప్లాట్ నెంబర్తో సహా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పేదలు ఆ సర్టిఫికెట్లు తీసుకొని తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ రకంగా కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. మరి ఏంటయ్యా అని చెప్పనంటే రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమికి బదులు వేరే భూమి మేము చూపిస్తామని చెప్పనేసి ఆ రకంగా ఏంటంటే దాన్ని రకరకాలుగా చర్చలు జరిపి ఆ రకంగా మభ్యపెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆ రకంగా ప్రజలని ఆ భూముల మీదకి వెళ్లకుండా, ఆ ఇండ్లు కట్టుకోకుండా, ఆ ఇండ్ల స్థలాలని వినియోగం తీసుకురాకుండా ఆ రకంగా దాటేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ దఫాలుగా రిప్రజెంటేషన్ చేసిన 2 రోజులు తేల్చేస్తా, వారం రోజులు తేల్చేస్తా, 10 రోజులు తేల్చేస్తా అని చెప్పేసి దాటేస్తా ఉన్నారు. కాబట్టి పేదలందరూ కూడా ఈరోజు చివరి రోజుగా కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు చివరి రోజుగా రిప్రజెంటేషన్ చేయడం కానీ ధర్నా చేయడం కానీ జరుగుతూ ఉంది. ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీ
ఏదైతే గోడలు కట్టుకున్నారో, ఎక్కడైతే కబ్జాకి గురైనటువంటి పేదల ఇండ్ల స్థలాలు కబ్జా పెట్టాడో అవన్నిటిని కూడా మరి తొలగించేసి పేదలు ఇండ్ల నిర్మాణానికి పూనుకుంటారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి సర్టిఫికెట్లకు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే రకమైనటువంటి కొనసాగిస్తే దేనికైనా వెనకబోయే సమస్య లేదు. సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అలాంటి పోరాటాలు, ప్రజలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలకి మద్దతుగానే కాదు, ముందుండి నిలబడి ఆ రకమైనటువంటి సిద్ధం కావాలని చెప్పి, ఆ రకంగా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు. న్యాచురల్ డైమండ్స్లో మ్యూజ్ డైమండ్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట కీర్తిలాల్ జ్యువెలరీ షోరూంలో మ్యూజ్ డైమండ్ కలెక్షన్లను ఆవిష్కరించారు. వజ్రాభరణాలతో తయారు చేసిన ఈ కలెక్షన్స్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ మన హైదరాబాద్ సమాజిగూడ స్టోర్ను ది మ్యూజ్ బై కీర్తిలాల్ అని చెప్పి ఒక కొత్త కలెక్షన్ పెట్టామండి. ఈ కొత్త కలెక్షన్ వచ్చి డిజైన్ ఇన్స్పిరేషన్, మన ఎప్పుడు ట్రెడిషనల్ కాంటెంపరీ అట్లాంటి డిజైన్ కాకుండా ఇవన్నీ వచ్చి క్లాసిక్ డిజైన్స్, మిడిల్ ఈస్ట్లో ఎలాంటి డిజైన్స్ నడుస్తుందో అలాంటి డిజైన్స్ ఇక్కడ తీసుకొచ్చాము. ఇలాంటి డిజైన్ ఎక్కడ ఉండవండి. సో మెయిన్ ఈ కలెక్షన్ని స్ట్రెంత్ ఏమిటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. అన్నీ వచ్చి న్యాచురల్ డైమండ్స్ వాడాము. సో కీర్తిలాల్ అంటే సుపీరియర్ క్వాలిటీ డైమండ్స్ అమ్మడమే మనది ఫస్ట్ పాయింట్ అనమాట. సో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఇవన్నీ జ్యువెలరీ తయారు చేసి ఇవాళ హైదరాబాద్ మార్కెట్కి తీసుకొచ్చాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇవాళ మనం ఈ కలెక్షన్ చూడాలంటే దీని వెనక చాలా మంది డిజైనర్స్ వర్క్ చేశారు. తర్వాత మేక్ చేసినప్పుడు ప్రతి ప్రాసెస్ను క్వాలిటీ కంట్రోల్ చూసుకుని మంచిగా ఆ ఫినిషింగ్ రావాలా. సో ఇప్పుడు ఉన్నింది కాంపిటీషన్ను మనం ఎలా బయట కాంపిటీషన్ కన్నా కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ ఫినిష్ ఇవ్వాలనే ఆ యాంగిల్ను బాగా ఆలోచన చేసి ప్రతి ప్రోడక్ట్, ప్రతి డైమండ్స్ అంతా ఇంపార్టెన్స్ ఇచ్చి మంచిగా వచ్చినట్టు చూసుకుని ఇవాళ ఆ కలెక్షన్ బ్రహ్మాండంగా వచ్చింది. సో ఈ కలెక్షన్ చూసి పొద్దున్న చూసిన వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా వరకు బుకింగ్ చేశారు. సో ఇలా ఉన్నప్పుడు మన కీర్తిలాల్ బ్రాండ్ వచ్చి 85 years నుంచి ఉంది. ఇది కోయంబత్తూరుని మన హెడ్ ఆఫీస్ ఉంది. తర్వాత మన 15 branches ఉంది అక్రాస్ సౌత్. సో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా ఉండాలని చెప్పి సౌత్ ఇండియాను మనం ఎక్కువ క్యాటర్ చేస్తున్నాము. లాస్ట్ మంత్ కూడా మనం 2 months బ్యాక్ రాజమండ్రిని కూడా తెరిచాము. ఆంధ్రాను మనకు వచ్చి ఇప్పుడు 5 షోరూమ్ ఉంది. హైదరాబాద్ 2, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి. సో ఇలా మన ఇవాళ చూసింది ది మ్యూజ్ అనేది ఎక్కడ ఉండవండి, ఏ జ్యువెలర్ దగ్గర ఉండవు. అలాంటి కలెక్షన్ ఆ డిజైన్ వచ్చి అంత ఇంపార్టెంట్, ఆ ఫినిష్ దానికి తగ్గినట్టుగా ఫినిషింగ్ కూడా ఇచ్చాము. సో ఈ రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మ్యూజ్ అనేది ఇన్స్పిరేషన్ వచ్చి మిడిల్ ఈస్ట్ డిజైనింగ్ ఏం నడుస్తుందో ఆ రాయల్ లుక్ ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ చూస్తే మీరు ఆ ఫీల్ వచ్చి రాయల్ ఫీల్ ఉంటుంది అనమాట.